శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో లక్ష్మీ జయంతి గురించి. ఫాల్గుణ పూర్ణిమ నాడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో మహాలక్ష్మీదేవి జన్మించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయం కలిగినటువంటి ఆలయాలలో లక్ష్మీ జయంతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారండి. ఈ పౌర్ణమినే హోలీ పౌర్ణమి అని కూడా అంటాము. లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరంలో నుంచి ఉద్భవించిన రోజు ఈ పౌర్ణమి రోజు. క్షీరసాగర మదనంలో కామధేనువు, కల్పవృక్షము, చంద్రుడు వీటితో పాటుగా లక్ష్మీదేవి ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు జన్మించింది. ఈ ఫాల్గుణ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి నారాయణుణ్ణి వరించినట్లుగా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున చేసే లక్ష్మీ పూజ వలన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రోజున లక్ష్మీ పూజని చేసుకోవాలి. ఈ రోజున గజలక్ష్మీదేవిని పూజించాలండి. 2 ఏనుగులు బంగారు కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటుంది కదా, అలాంటి ఫోటో పెట్టుకొని పూజించాలి. అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండాలి. ఇక ఈ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, పూజా రూమ్లో కానీ సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కానీ అమ్మవారిని పూజించవచ్చు. లక్ష్మీదేవికి పసుపు అంటే మహాప్రీతి. అన్నిటికంటే మంగళ ద్రవ్యము ఏది అంటే పసుపు మాత్రమే. పసుపులో మహాలక్ష్మీదేవి ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది అని చెప్తారు. అంతటి విశిష్టత కలిగిన పసుపు నీటితోటి అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేయండి. ఈరోజే కాదండి, ప్రతి శుక్రవారం కూడా పసుపు నీటితో లక్ష్మీదేవిని అభిషేకిస్తే చాలా మంచిది. ఈ అభిషేకం చేస్తున్నంతసేపు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని కానీ, లేదంటే ప్రకృతిం వికృతిం అని అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా అమ్మవారిది, అదైనా చదువుతూ అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారిని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమతో అలంకరణ చేసి సింహాసనం పైన కూర్చోబెట్టి షోడశోపచారాలతో పూజించాలి. ఈ రోజున అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి గంధం పరిమళం గల అగరుబత్తులు వెలిగించి అమ్మవారికి ధూపంగా వేయాలి. ఈ రోజున అమ్మవారిని మారేడు దళాలతో పూజించాలి. 1,00,000 మారేడు దళాలతో పూజిస్తే మరింత విశేషం. 1,00,000 మారేడు దళాలు దొరకని పక్షంలో 108 కావచ్చు, మీకు ఎన్ని దొరికితే అన్ని మారేడు దళాలతో అమ్మవారిని పూజించండి. మారేడు దళాలని శ్రీపత్రాలు అని కూడా అంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఈ మారేడు దళాలు. ఆ మారేడు దళాలని చిరగకుండా, రంధ్రాలు లేకుండా, ముదురువి కాకుండా లేతవైనటువంటి మారేడు దళాలు తీసుకొని వచ్చి అమ్మవారికి పూజ చేయాలి. మారేడు దళాలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి తామర పువ్వులంటే విశేషంగా ఇష్టం కనుక అమ్మవారిని తామర పువ్వులతో పూజిస్తే మోక్షం కలుగుతుంది. ఈ రోజున అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఇంట్లో ఉన్న వారందరూ కూడా అన్యోన్య అనురాగాలతో ఉండాలి. కొట్లాటలు ఇలాంటివి ఉండకూడదు. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ కొట్లాటలు ఉంటాయో అక్కడ జ్యేష్ఠలక్ష్మి ఉంటుంది. తర్వాత అమ్మవారికి పంచహారతి, కర్పూరహారతి ఇవ్వాలి. ఈ రోజున ఎవరైనా ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలాన్ని సమర్పించడం మంచిది. అలాగే లేని వారికి దానం చేయడము, బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఇవ్వవచ్చు. ఇవేవి కూడా ఇంట్లో చేయడం కుదరదు అని అనుకునేవారు, పూజ చేయడము, ప్రసాదం, నైవేద్యం ఇవి చేయడం ఇంట్లో కుదరదు అనుకునేవారు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రండి. ఆ రోజంతా కూడా శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా దేవాలయాలలో లక్ష్మీ హోమము, శ్రీ సూక్త హోమం జరుగుతూ ఉంటాయండి. అవకాశం ఉన్నవారు ఈ హోమాల్లో పాల్గొని హోమం చేయించుకోవచ్చు. ఇక ఈ రోజున లక్ష్మీ అష్టకాన్ని, అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించడం మంచిది. లక్ష్మీ సహస్రనామావళి కూడా చదువుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రోజున అమ్మవారిని పసుపు నీటితో అభిషేకించి మారేడు దళాలతో పూజిస్తే అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులం అవుతాము. ఇంతటి విశిష్టత కలిగిన లక్ష్మీ జయంతి ఎప్పుడు వస్తుంది అంటే మార్చి 25న ఫాల్గుణ పూర్ణిమ వస్తుంది. ఈ రోజున మనం లక్ష్మీ జయంతిని జరుపుకోవాలి. అలాగే
ఈరోజు పౌర్ణమి కాబట్టి లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం మంచిది. మీ అందరికీ కూడా ఆ సిరుల తల్లి కృపా కటాక్షాలు కలగాలని ఆశిస్తూ మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.